చాముండేశ్వరి వచ్చిన ఉత్తరాన్ని చదవమన్నది. విను, చదువుతున్నాను. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన డాంబికేశ్వరరావు గారి సన్నిధికి విజయవాడ వాస్తవ్యుడైన ఈశ్వర్ రాయునది నా విన్నపములు. అయ్యా, నేను విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో ఓ చిరుద్యోగిని. పోయిన వేసవికాలం సెలవులకు షణ్ముగరావు కూతురు సుబ్బలక్ష్మి మా ఇంటి సందులో ఓ పెళ్లికి విచ్చేసింది. ఆ పెళ్లిలో మా మనసులు, రూపులు, తనువులు కలిసినవి. సుబ్బలక్ష్మిని నేను తప్ప పరులు చేసుకోకూడదన్న నిర్ణయం ఆ రాత్రే తీసుకునింటిని. అందుకనే సుబ్బలక్ష్మి నుంచి ఉత్తరం వచ్చింది. అందులో మీ అబ్బాయి చిరంజీవి వినాయకరావుకి ఆమెకి ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నారు, త్వరలో నిశ్చితార్థం జరపబోతున్నాము అని రాసింది. ఇది అన్యాయమని తెలియజేయడానికి ఈ విన్నపాలు రాస్తున్నాను. మా పవిత్ర ప్రేమకి మీరంతా అడ్డు వస్తున్నారేమోనని, మీకు మా ప్రేమ వృత్తాంతం తెలియదని భావించి ఈ లేఖ రాయుచున్నాను. మీ అబ్బాయి మరో సంబంధం చూసుకోమని కోరుచున్నాను. సుబ్బలక్ష్మిని ఈ విషయంలో తన తండ్రితో గాని మీతో గాని ప్రస్తావించడానికి సిగ్గుపడుతుంది. అందుకే నేనే మీకు ఈ విషయం తెలిపి రాయుచున్నాను ఈ ఉత్తరం. మీ శ్రేయోభిలాషి ఈశ్వర్రావు. శర. సుబ్బలక్ష్మి వక్షభాగమున కుడివైపున పాత పిసరంత పైసంత పుట్టుమచ్చ ఉన్నదని నాకు తెలియనివి మీరు గ్రహించి అర్థం చేసుకోగలరు. చాముండేశ్వరి వెంటనే ముక్కు మీద వేలేసుకుంది. చీచి, సన్యాసి సంబంధం చెప్పాడు డాంబికేశ్వరరావు. సుబ్బులు నాతో మాట మాత్రానికైనా ఈ విషయం చెప్పలేదేంటండి? చెప్పింది చాముండేశ్వరి. ఇంకేం మొహం పెట్టుకుని సుబ్బుల్ని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుంటాం? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి దానికి ఎక్కడ ఏం అచ్చుందో మనకి తెలుసు. ఈ విజయవాడ ఈశ్వర్రావుకి ఎలా తెలుసు? అవునండి. సుబ్బలక్ష్మి ఇంతటి నెరజాన అనుకోలేదు. ఆ విషయం మీద ఇద్దరు అరగంట సేపు ఆశ్చర్యపోయారు. తర్వాత పావుగంట సేపు సీరియస్గా ఆలోచించారు. ఈ విషయం షణ్ముగానికి తెలియదు. తెలిస్తే దాని తోలు ఒలుస్తారు. వాడికి అసలే పిచ్చి కోపం, చెప్పింది చాముండేశ్వరి. ఈ సంగతి షణ్ముగానికి తెలిసి కావాలనే దాచి మనకి అంటగడుతున్నాడేమో సుబ్బలక్ష్మిని నాకు అనుమానంగా ఉంది అని చెప్పాడు డాంబికేశ్వరరావు. అలానే అయి ఉండొచ్చు, ఒప్పుకుంది చాముండేశ్వరి. ఈశ్వర్రావు మనకి ఉత్తరం రాయడం మంచిదైంది. మనం కూడా ఏం తెలియనట్లే గుంబనంగా ఉండాలి, చెప్పాడు డాంబికేశ్వరరావు. దగ్గర వాళ్ళం కాబట్టి మనం గుంబనంగా ఉంటాం. ఇదే పరాయి సంబంధమైతే ఈ ఉత్తరం పిల్ల తండ్రికి పంపించేవాళ్ళు, చెప్పింది చాముండేశ్వరి. నాకప్పుడే అనిపించింది, నిశ్చితార్థం అనుకున్న నాడే మన వినాయకం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? సుబ్బలక్ష్మి మేడపైకి వెళ్ళి మనవాడితో ఏదో మాట్లాడింది. ఆ రోజు ఈశ్వర్రావు గురించే అయి ఉంటుందంటారా? నా బొంద గురించి. ఏదైతేనేం మనకి ముళ్ళ కంచెలో మనం పట్టుపంచ పడితే ముళ్ళకి చిరక్కుండా తీసుకున్నట్లుగా జాగ్రత్తగా షణ్ముగానికి కోపం రాకుండా ఈ సంబంధం తిప్పించాలి, లేకపోతే జీవితాంతం విరోధం, చెప్పాడు డాంబికేశ్వరరావు. ఎలా? నిజం చెప్పకపోతే ఏమని చెప్తారు? అడిగింది చాముండేశ్వరి. అదే ఆలోచిస్తున్నాను, చెప్పాడు డాంబికేశ్వరరావు. మర్నాడు ఉదయం మరో ఉత్తరం వచ్చింది ఆయనకి. అది హైదరాబాద్ వినాయకరావు నుంచి. ఆ కవర్ చింపి ఉత్తరంలోంచి సుబ్బలక్ష్మి ఫోటో ఒకటి బయటకు తీశాడు. ఆ ఫోటో వెనుక నా రాజాకి ప్రేమతో అని రాసి సుబ్బలక్ష్మి సంతకం ఉంది. వెంటనే ఉత్తరం చదివాడు. హైదరాబాద్. నాన్నగారికి అనేక నమస్కారాలతో షణ్ముగ మావయ్య ఆదివారం నాడు నిశ్చితార్థానికి రమ్మని రాశాడు. వాళ్ళ ఊరికి రావాలట. నీవు కూడా వస్తున్నావని కూడా రాశాడు. బయలుదేరుదాం అని అనుకుంటే నిన్న నాకు ఉత్తరం విజయవాడ నుంచి వచ్చింది. ఈ ఎవరో ఈశ్వర్రావట మన సుబ్బులుని ప్రేమించాడట. సుబ్బులు కూడా ప్రేమించిందంట. తనకి సుబ్బులు పంపిన ఫోటోని నాకు నిదర్శనంగా పంపాడు. దాన్ని నీకు పంపుతున్నాను. ఆ ఉత్తరం చదివితే నీకే తెలుస్తుంది. నాకు నిజమే అనిపించింది. కొన్ని విషయాలు చదివితే మీకు కూడా ఓ క్లారిటీ వస్తుందని పంపించాను. ముందర ఈ ఉత్తరాన్ని మామయ్యకే పంపుదామని అనుకున్నాను, కానీ మామయ్య సంగతి నీకు తెలుసుగా, అందుకని నీ సలహా తీసుకుని రాయొచ్చని ఆగాను. మావయ్యకి ఈ విషయం తెలిస్తే కనుక సుబ్బులుని ఎందులోకైనా తోసి చంపినా చంపగలడు. నాకు అంతుబట్టని విషయం ఒకటే, సుబ్బులుని వీపు మీద జాకెట్ లోపల కాలిన మచ్చ గురించి వీడికెట్లా తెలుసు? అంత అగమ్య గోచరంగా ఉంది నాకు. నీ పుత్రుడు వైవీరావు. ఓరి ఈశ్వర్రావు, నీ అసాధ్యం కూడా. మా వాడు ఎక్కడున్నాడో కనుక్కుని వాడికి రాశాడన్నమాట, ఆశ్చర్యపడింది చాముండేశ్వరి. సుబ్బులే రాయమని సలహా ఇచ్చి ఉంటుంది, లేకపోతే ఈ పెళ్లి గురించి మన అడ్రస్లు ఎలా తెలుస్తాయి? మండిపడ్డాడు డాంబికేశ్వరరావు. ఇదేదో కలియుగ భారతంలా ఉంది, చెప్పింది చాముండేశ్వరి. కోడలి గుణం చెడ్డదైతే వంశమంతా చెడ్డదవుతుంది. పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను.
చెప్పాడు డాంబికేశ్వరరావు గట్టిగా. నేను కూడా ఒప్పుకోను. నంగనాచి ఫోటో మీద ఏం రాసిందో చూసారా? నాకు కాబోయే భర్తకి అని రాసింది. ఫోటోలోని సుబ్బులు బొగ్గ మీద పొడిచి చెప్పింది చాముండేశ్వరి చాలా కోపంగా. మన అదృష్టం బాగుండబట్టి సరిపోయింది, లేకపోతే తర్వాత పిసుక్కు సచ్చేవాళ్ళం. మన వినాయకం అసలే అమాయకుడు. ఆ రాత్రి చెప్పింది చాముండేశ్వరి. నాకు అనుమానమండి. ఏంటి? ఎవరైనా గిట్టని వాళ్ళ పని కాదు కదా ఈ ఉత్తరాలు. నాకు అనుమానం వచ్చింది. ఉత్తరాలు సరే, ఫోటో మాట ఏంటి అడిగాడు డాంబికేశ్వరరావు. అవును, పంపితే దాన్ని మనవాడికే పంపాలి. కానీ వాడికి ఈశ్వరరావు నుంచి పోస్ట్లో వచ్చింది కాబట్టి నిజమై ఉండాలి చెప్పింది చాముండేశ్వరి తల ఊపి. ఈ రోజుల్లో ఈ నవలలు, సినిమాలు, టీవీ సీరియల్స్ అన్నీ పిల్లల్ని చెడగొట్టేస్తున్నాయి. పల్లెటూరి బొంద, దానికి ప్రేమేంటి దాని మొహం విసుక్కున్నాడు డాంబికేశ్వరరావు. నిజానికి మీరు నా మొహం సరిగ్గా చూసింది శోభనం గదిలోనే. నేను ముందే చూసి ఉండాల్సింది. అది సరే, కానీ రేపు ఉదయం షణ్ముగం దగ్గరికి వెళ్ళాలి. నీవు బయలుదేరు. వెళ్ళి అని అడిగింది చాముండేశ్వరి. చూస్తావుగా నీ భర్త ఎంతటి శకుని మాము. కర్ర విరక్కుండా పాము చావకుండా పని పూర్తి చేసుకుని సాయంత్రం కల్లా చక్కా వచ్చేద్దాం నవ్వాడు డాంబికేశ్వరరావు. ఈ పాటికి మా వాళ్ళకి నా ఉత్తరం చేరి ఉంటుంది ఆఫీస్లో. ఈరోజు లంచ్ అవర్లో చెప్పాడు వినాయకరావు శాస్త్రితో. ఈ పాటికి సుబ్బలక్ష్మితో నీ పెళ్ళి రద్దయి ఉంటుంది. ఆ ఈశ్వర్రావు ఎవరో ఎంక్వైరీ చేస్తే వాడి చిరునామా తెలియదుగా. తెలుసుకుని వెళ్ళిన మీ సుబ్బలక్ష్మి పెళ్ళికి గత ఏడాది హాజరైన ఆ సందులోని ఈశ్వర్రావు అక్కడక్కడ లేడు కాబట్టి పర్వాలేదు. పాపం అమాయకమైన సుబ్బలక్ష్మి మీద ఎంతటి అపవాదు వేశాంరా. ఆ పుట్టుమచ్చల గురించి రాసి బాధగా చెప్పాడు వినాయకరావు. మన పథకంలో నీకు మొదటి నుంచి నచ్చని భాగం. వాళ్ళు నమ్మాలంటే తప్పదు. కానీ మీ అమ్మ చస్తే ఈ పెళ్ళికి ఒప్పుకోదు చెప్పాడు శాస్త్రి. ఇదంతా అబద్ధమని బయటపడితే పడదు. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్ళి చేయాలనుకున్నారు పెద్దలు. ఒక్క అబద్ధం ఆడి పెళ్ళి చెడగొట్టాలి అనుకున్నాం మనం. సుబ్బలక్ష్మి నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు, నిశ్చింతగా ఉండు చెప్పాడు శాస్త్రి. శనివారం ఉదయం సుబ్బలక్ష్మి జుట్టుకి నువ్వుల నూనె పట్టించి తలంట సాగింది ఆమె తల్లి. బాత్రూంలోకి వెళ్ళి ఒంటికి నూనె రాసుకుని ఆ తర్వాత సున్నిపిండి రాసుకుంటూ సుబ్బలక్ష్మి ఊహల్లో తేలసాగింది. ఆదివారం నిశ్చితార్థం. మరో నెలలో వినాయకరావు బావతో పెళ్ళైపోతుంది. ఆ తర్వాత హైదరాబాద్లో ఓ 7 అంతస్తుల మేడలో 7వ అంతస్తులోని అపార్ట్మెంట్లో కాపురం. రాత్రి పడక గదిలో మంచం మించి కిటికీలోంచి బయటకు చూస్తే దీపాలు వెలిగే హైదరాబాద్ నగరం ఎంత సుందరంగా కనిపిస్తుంది. పక్క నిండా తల నిండా మల్లెపూలతో, తెల్ల చీరలో, తమలపాకుల చిలకలతో తను రెడీ అవుతుంది. వినాయకరావు ఆఫీస్ పని ఇంటికి తెచ్చుకుని ఆ ఫైల్స్లో కుస్తీ పడుతూ ఉంటాడు. తను టేప్ రికార్డర్ ఆన్ చేస్తుంది. ఘంటసాల ఎంత హాయిగా పాడుతూ ఉంటాడు. ఎంత హాయి ఈ రేయి, ఎంత మధురం ఈ హాయి అని సుశీలతో కలగలిపి పాడుతాడు. వాల్యూమ్ పెంచుతుంది సుబ్బలక్ష్మి. తగ్గించమని ముందు గదిలోంచి అరుస్తాడు బావ. ఇంకా పెంచుతుంది. చేతిలో పెన్నుతో వచ్చి కోపంగా చెప్తాడు. అవతల నేను పని చేసుకోవాలా వద్దా? బావా, నీకు జీతం ఇచ్చేది ఆఫీస్లో పని చేయడానికి. తర్వాత ముఖ్యంగా రాత్రిళ్ళు నీవు చేయాల్సిన పని ఇంకొకటుంది. జీవితాంతం నీకు సరిపడే జీతం మా నాన్నగారు ఇచ్చారు చెప్తుంది తను. వినాయకరావు మొహంలో కోపం అధికమవుతుంది. అబ్బబ్బా, నీ వెధవ వాగుడు కట్టిపెట్టు. తను లేచి వినాయకరావు దగ్గరికి వెళ్ళి చేతిలోని పెన్ను అందుకుని పక్కన పెట్టి అతని చేతులని తన నడుం చుట్టూ వేసి చెప్తుంది. పిచ్చి బావ, లక్ష్మిని మర్చిపోలేకపోతున్నావా? నా కళ్ళల్లోకి చూడు. నీ ప్రతిరూపం అక్కడ కనపట్టంలా. బాత్రూమ్ తలుపు బాదిన చప్పుడుతో సుబ్బలక్ష్మి ఇహంలోకి వచ్చింది. ఎవరు అడిగింది. గంటసేపైంది బాత్రూంలోకి వెళ్ళి. ఏం చేస్తున్నావు? తల్లి కంఠం వినపడసాగింది. స్నానం చేస్తున్నాను, త్వరగా కానివ్వు, నీళ్లు చల్లారిపోయి ఉంటాయి ఈ పాటికి. సుబ్బలక్ష్మి నీళ్ల కాగులోంచి వేలుంచి చూసింది. చల్లగా చల్లారిపోయాయి. చల్లారలేదులే, అబద్ధమాడింది. స్నానానికి ఉపక్రమించింది. మరో సీన్ని స్నానం చేస్తూ ఊహించుకుంది. ఆ సీన్లో బాత్రూమ్ పైన యాస్బెస్టాస్ రేకులు, పెచ్చులుడే గోడలు లేవు. లేత గులాబీ రంగులో ఉన్న టైల్స్ గోడలకి, నేలపైన. ఆ టైల్స్ మధ్య ఉన్న టబ్ నిండా వేడి నీళ్లు, సబ్బు నురగా. ఏ సినిమానో గుర్తు రాలేదు. కానీ ఆ టబ్లో జయసుధ గుర్తుకు వచ్చింది సుబ్బలక్ష్మికి. జయసుధాని ఊహాపదంలో ఆ టబ్లోంచి బయటకు పంపేసి తను కూర్చుంది. వినాయకరావుని కూడా లాక్కొచ్చింది. తను వినాయకరావు వీపు రుద్దుతూ ఉంటే అతనంటాడు, నీవు దేవతవి సుబ్బు. ఇలా నువ్వు సబ్బు రుద్దుతూ ఉంటే నా వీపు ఏదేదో అయిపోతుంది. ఇంతకాలం లక్ష్మీ లక్ష్మి అంటూ కలవరిస్తూ మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావు. ఐ లవ్ యూ. తను సిగ్గుతో, తన్మయంతో
అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చారు, వదలండి అంటుంది తను. ఆదివారం మన ఇంటికి ఎవరొచ్చినా అపరాధుల కింద లెక్క. లేవను. కాసేపు బెల్ కొట్టి కొట్టి మనం లేమనుకుని వెళ్ళిపోతారు అంటాడు వినాయకరావు. మళ్ళీ తలుపు మీద దబదబా చప్పుడు వినిపించింది. ఏమైంది మళ్ళీ? తల్లి కంఠం. వచ్చేస్తున్నా రా. ఇంకా చాలామంది స్నానం చెయ్యాలి, ఒక్క క్షణం అని జవాబు చెప్పి మనసులో విసుక్కుంది. త్వరగా పెళ్లి చేసుకుని మన బాత్రూంలోకి తీసుకుని వెళ్ళిపోబావా, ఇక్కడ ఇలా వేగలేను అనుకుంది. సరిగ్గా ఆ సమయంలో వాళ్ళింటి సందు తిరిగింది ఒంటెద్దు బండి. నే చెప్పిందంతా గుర్తుందిగా, జాగ్రత్త, భార్యని హెచ్చరించాడు ఆ బండిలో ఉన్న డాంబికేశ్వరరావు. బండి షణ్ముగరావు ఇంటి ముందు ఆగింది. ఇద్దరు దిగి లోపలికి సంచులతో నడిచారు. అమ్మగారు, చుట్టాలొచ్చారు అరిచాడు పనివాడు. వాళ్ళిద్దరినీ చూసి గుర్తుపట్టి, ఇదేనా రావడం అడిగాడు షణ్ముగరావు నవ్వుతూ ముందు గదిలోకి వచ్చి. అవును, వినాయకం అడిగాడాయన. ముందు స్నానం చేసి రా అన్నయ్య చెప్పింది చాముండేశ్వరి. ఆయన లోపలికి వెళ్ళాక చాముండేశ్వరి వదిన కామేశ్వరి బయటకు వచ్చి వాళ్ళని చూసి ఆదరంగా చేతుల్లోని సంచులని అందుకుని చెప్పింది. రండి. ఎప్పుడు రాక? అబ్బాయి రాలేదా? రాలేదొదినా. అంతా కులాసానా అడిగింది చాముండేశ్వరి. ఆహా, రేపే ఆదివారం కదా, నిశ్చితార్థానికి రేపు దివ్యమైన ముహూర్తం చెప్పింది కామేశ్వరి. ముందర స్నానాలు చేయాలి, విషయాలు తర్వాత చెప్పాడు డాంబికేశ్వరరావు. ఎండలో కూర్చుని తలనీలాలు ఆరబెట్టుకుంటున్న సుబ్బలక్ష్మిని దూరం నుంచి చూసింది చాముండేశ్వరి. ఏం తెలియనట్లు ఎంత అమాయకంగా కూర్చుంది. ఇంకా నయం అనుకుందావిడ మనసులో. భోజనాలకి కూర్చునేదాకా నిశ్చితార్థ విషయం మళ్ళీ ఎవరూ కదపలేదు. అన్నం కలుపుకున్నాక షణ్ముగరావు అడిగాడు, వినాయకం రేపు వస్తున్నాడా? రావడం లేదు చెప్పింది చాముండేశ్వరి. అదేం, రేపు ఉదయం 10:30 కదా ముహూర్తం. చిన్న ఇబ్బంది వచ్చింది చెప్పాడు డాంబికేశ్వరరావు. ఏమిటి? ఈ మధ్య జాతకాలు అద్భుతంగా రాసే సాముద్రిక శాస్త్రవేత్త అయిన ఒక ఆయన పరిచయమయ్యాడు. పేరు వెంకటావధాని. ఆయన తాత ముత్తాతల నుంచి సాముద్రికం వృత్తిగా చెప్తున్నారు. ఎన్టీ రామారావు కూడా వెంకట్రావునే దగ్గర తన పిల్లల జాతకాలు రాయించాడట. ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా మొత్తం చెప్పాడు. ఇంతకీ విషయం ఏమిటి అడిగాడు షణ్ముగరావు అనుమానంగా చూస్తూ. మన పిల్లలిద్దరి జాతకాలు కూడా ఆయనకి చూపించాను. ఫీజు ఎక్కువే, 100 తీసుకున్నాడు. ఏమన్నారాయన అడిగింది కామేశ్వరి. ఇద్దరి జాతకాలు ఏమాత్రం కుదరవన్నాడు. ఉపపదమందు వినాయకానికి శని ఉందంట. మరి 4 ఏళ్ల దాకా పెళ్లి మాటే తలపెట్టద్దన్నాడు. ఈ 4 ఏళ్ళు వాడికి ఏలినాటి శని ఆఖరి భాగమంట. వాడి పిండాకుడు, వాడి బొందట. అందుకని పెళ్లిని మానేస్తామా ఏంటి చెప్పాడు షణ్ముగరావు కోపంగా. అంతేకాదు, అసలు సుబ్బులు వినాయకం జాతకాలే కుదరలేదట. ఎలుక పిల్లికి పెళ్లి చేస్తే వాళ్ళ సంసారం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నాడు. అవునట చెప్పింది చాముండేశ్వరి. ఈ 2 జాతకాల వాళ్ళకి పెళ్ళైతే అమ్మాయికి ద్వితీయ కలత్రం అవుతుందట. భయంగా చెప్పింది కామేశ్వరి. చెప్పాడు డాంబికేశ్వరరావు. జాతకాలు అంతలా కలవనప్పుడు ఈ పెళ్లి మానుకోవడం ఉత్తమమని ఆయన సలహా ఇచ్చాడు చెప్పింది చాముండేశ్వరి. ఇంతకీ మీరేం నిర్ణయించినట్లు అడిగాడు షణ్ముగరావు. వెంకటావధాని అంతటి పెద్ద ఆయన చెప్పాక ఆయన మాట ప్రకారం ఈ పెళ్లి చేయకపోవడం మంచిదని నా అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం, వినాయకం ఇష్టం చెప్పాడు డాంబికేశ్వరరావు. షణ్ముగరావు అకస్మాత్తుగా సీరియస్ అయిపోయాడు అని గ్రహించింది ఆయన భార్య కామేశ్వరి. అంతేకాదు, ఆయనకి విపరీతమైన కోపం వచ్చిందని కూడా గ్రహించింది. ఆయన కోపానికి గుర్తు అన్నం ఎక్కువ తినడం. చాలామంది కోపం వస్తే అన్నం మానేస్తారు. షణ్ముగరావు అందుకు వ్యతిరేకం. ఇతరులకు మిగల్చకుండా మొత్తం తినేస్తాడు కోపం వస్తే. ఇంకాస్త అన్నం కూర వెయ్యి చెప్పి ఆయన గబగబా తినే యంత్రంలా నిశ్శబ్దంగా తినసాగాడు. అన్నయ్య గురించి తెలిసిన చాముండేశ్వరి గ్రహించి తన భర్త చెవిలో ఆ సంగతి ఊదింది. దాంతో అంతా గప్చుప్ అయిపోయారు. భోజనానంతరం మధ్య గదిలో మంచాలేసుకుని పడుకున్నారు డాంబికేశ్వరరావు, చాముండేశ్వరి. వాళ్ళిద్దరికీ అన్నం సరిపోక కడుపు నకనకలాడుతోంది. అమ్మ, ఆకలేస్తోంది, అన్నం పెట్టవే అడిగింది సుబ్బలక్ష్మి. లేదమ్మా, మీ నాన్నగారు అంతా తినేశారు, మళ్ళీ వండుతా ఉండు అని చెప్పింది కామేశ్వరి. నాన్నగారికి కోపం వచ్చిందా అడిగింది సుబ్బలక్ష్మి వెంటనే. అవునమ్మా. ఎందుకు? మీ మావయ్య అత్తయ్య వల్ల. ఏం చేశారు వాళ్ళు? నీకు వినాయకానికి పెళ్లి చేయడానికి జాతకాలు అడ్డొస్తున్నాయని చెప్పారు. నాకు వినాయకం బావకి పెళ్లి కాదా అడిగింది సుబ్బలక్ష్మి ఉలిక్కిపడి. అనే అంటున్నారు వాళ్ళు. ఎందుకని? చెప్పాగా, జాతకాలు కలవలేదట. చేస్తే వినాయకానికి ప్రమాదమట. అసలు వాళ్ళని జాతకాలు ఎవరు చూడమన్నారు? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు కామేశ్వరి. నాకు అన్నం వద్దు చెప్పింది సుబ్బలక్ష్మి వెంటనే. అదేమే, అప్పుడే ఆకలన్నావు అడిగింది కామేశ్వరి కూతుర్ని. నాకు ఇక ఆకలి లేదు. అన్నం తినకుండా ఆకలి ఎక్కడికి పోయింది? నాకు అదంతా తెలీదు. అన్నం వద్దు.
మీ నాన్నగారిలా నీకు కోపం వచ్చిందా? నాన్న మావయ్య కోరినంత కట్నం ఇవ్వనన్నాడా? అడిగింది సుబ్బలక్ష్మి కొద్ది క్షణాలాగి. అసలు కట్నం మాటే రాలేదు. నాకు జాతకాల మీద నమ్మకం లేదు. బావనే చేసుకుంటానని అత్తయ్యకి చెప్పు. మన నమ్మకం ఒకటే కాదుగా ముఖ్యం. అన్నం వడ్డిస్తాను. ములక్కాడ కూర వేశాను. ములక్కాడల కూర కలుపుకుని కొద్దిగా తింటాను. మొత్తం తినను చెప్పింది సుబ్బలక్ష్మి మెత్తపడి. ఆ రోజు సాయంత్రం నిద్రలేచాక సుబ్బలక్ష్మి అత్తయ్య మావయ్యకి ఇత్తడి గ్లాసులో కాఫీ తీసుకుని వెళ్ళి ఇచ్చింది. మీ ఇద్దరి జాతకాలు కుదరలేదే చెప్పింది అత్తయ్య. అమ్మ చెప్పింది. నీ ప్రాణానికి హాయిగా ఉంది కదా అడిగాడు డాంబికేశ్వరరావు. ఎందుకుంటుంది అడిగింది. విజయవాడ ఈ మధ్య వెళ్ళావా అడిగింది చాముండేశ్వరి సుబ్బలక్ష్మిని. లేదు. ఏం లేదు, ఊరికే అడిగాను. అప్పుడెప్పుడో పెళ్ళికి వెళ్ళొచ్చాను. అదే ఆఖరుసారి పాపం చెప్పింది చాముండేశ్వరి. ఎందుకు పాపం అంటున్నావు అడిగింది సుబ్బలక్ష్మి. ఏం లేదు, కామేశ్వరి పనివాడు రాములతో తన బాధ చెప్పుకుంది. ఇంతకాలం సుబ్బులు పెళ్లి గురించి నిశ్చింతగా ఉన్నాను. దగ్గర సంబంధం కదా అని ముచ్చటపడ్డాను. తీరా చూస్తే జాతకాలు కలవలేదన్నారు. అది కారణం కాదని నమ్మకం కలగడం లేదు నాకు. అదే కారణం అవ్వచ్చు. మొన్న తాంబూలాలు తీసుకునే సమయంలో వినాయకం బాబు అలా పోలీసుల్ని కొట్టడానికి కారణం జాతకాల ప్రభావమే అయి ఉంటుందమ్మగారు చెప్పాడు పనివాడు. హెచ్చు కట్నంతో మంచి సంబంధం ఏదో వచ్చి ఉంటుంది. అందుకని ముగ్గురు కలిసి కూడబలుక్కుని ఈ అబద్ధం సృష్టించి ఉంటారు. వినాయకం ఉండేది పట్నంలో కదా. ఎవరినో సినిమాల్లో లాగా ప్రేమించి ఉంటారు. ఆ సంగతి చెప్పలేక ఈ మాట అని ఉండొచ్చు. కారణం ఏదైతేనేం ఇప్పుడు దీనికి మంచి సంబంధం మళ్ళీ ఒకటి చూడాలి. ఈ మాఘమాసంలోగా కుదరకపోవచ్చు. ఇంకో ఏడాదైనా పడుతుంది. అన్నీ కుదిరి పెళ్ళవ్వాలంటే చిన్నగా నిట్టూర్చింది కామేశ్వరి. అయ్యగారు ఓసారి హైదరాబాద్ వెళ్ళొస్తే 100 సంబంధాలు పట్టుకొస్తారు. పెళ్ళి ఇట్టే కుదిరిపోతుంది. సుబ్బులుకేమండి, బంగారు బొమ్మ కదా, ఒకతే కూతురు, లంకంత ఆస్తి. అందరికీ వినాయకం మన అల్లుడు అని చెప్పామే. ఇప్పుడు కాదంటే ఎంత అవమానం. ఇలా నిలువున ముంచేస్తారనుకోలేదు చాముండేశ్వరి రహస్యంగా డాంబికేశ్వరరావుతో చెప్పింది. సుబ్బులుకి మన వినాయకాన్ని చేసుకోవాలని ఉన్నట్లుంది. నీకెలా తెలుసు? ఇందాక నాతో ఇండైరెక్ట్గా చెప్పింది. మరి ఈశ్వరరావుతో తనువులు పంచుకోటాలేమిటట అడిగావా? అడిగి ప్రయోజనం లేదు. ఏ ఆడపిల్లలైనా అలాంటి విషయం ఒప్పుకుంటుందా ఏంటి చెప్పండి. అందుకని అడగలేదు. నిజమే. సాయంత్రం చీకటి పడుతుండగా సుబ్బులు పనివాడు రాముడితో చెప్పింది. ఒరే రాములు, నాకు వినాయకానికి పెళ్ళయ్యే మంచి ఆలోచన చెప్పరా. మా పెళ్ళికి నీకు కొత్త బట్టలు కుట్టిస్తాను. అసలు విషయం ఏంటో తెలిస్తే కానీ ఏ ఐడియా చెప్పలేనమ్మా చెప్పాడు రాములు. అసలు వాళ్ళకి ఎందుకు మా సంబంధం ఇష్టం లేదో కనుక్కోవాలి. అయితే అది కనుక్కునే ఉపాయం చెప్పు. ఉపాయాలైతే చాలా ఉన్నాయి కానీ అన్నీ డేంజరే. అంటే ఇది నా పనని తెలిస్తే ఉద్యోగం ఊడిపోతుంది. నీ ఉద్యోగానికి నేను గ్యారంటీ. ఏదో ఒకటి చెప్పు అడిగింది సుబ్బలక్ష్మి. చెప్తా కానీ ఇది నేనిచ్చిన ఐడియా అని పెద్దవాళ్ళకి చెప్పకూడదు మరి ఆలోచించి చెప్పాడు రాములు. అలాగే చెప్పను. ఏం చెయ్యాలి అడిగింది సుబ్బలక్ష్మి ఉత్సాహంగా. ఏటీఆర్ పాండవ వనవాసం మన టూరింగ్ టాకీస్కి వచ్చింది. దాన్ని చూడాలని ఉందమ్మగారు. మాట మారుస్తావే ఐడియా చెప్పమంటే. మీకు అర్థం కాలేదన్నమాట. నాకు 10 రూపాయలు ఇస్తే నా ఉపాయం చెప్తాను. ఉండైతే తీసుకుని వస్తాను. ఖర్చు లేకుండా పెళ్లి కాదుగా. లోపలికి వెళ్ళి ఓ 10 రూపాయల కాగితాన్ని తెచ్చి రాములకిచ్చి అడిగింది సుబ్బలక్ష్మి. ఇప్పుడు చెప్పు. సాయంత్రం మీ నాన్నగారు డాంబికేశ్వరరావు తోటలోకి వెళ్తారు. వెళ్ళబోయే ముందు వాళ్ళిద్దరికీ కొబ్బరి నీళ్ళిస్తాను. అందులో ఓ మందు కలిపితే చాలు. ఏ మందు? జిన్ అని బజార్లో అమ్ముతారు. అది కలపాలి. కలిపితే ఏమవుతుంది? ఆ మందు ప్రభావంతో ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా ఇద్దరూ మాట్లాడుకోవాలనిపిస్తుంది. అయితే ఆ మందు కలిపి ఇవ్వు. అది కొనడానికి డబ్బులు కావాలిగా. ఎంత? ఓ 50 రూపాయలు తెస్తానుండు. ఖర్చు లేందే, పెళ్ళి కాదుగా. కాసేపట్లో 50 రూపాయల నోటు తెచ్చి రాములుకి ఇచ్చి రాములుతో వెంటనే ఆ మందు తెప్పించు అని చెప్పింది సుబ్బలక్ష్మి. కొబ్బరి బొండాలు దించి నీళ్ళ గ్లాసుల్లోకి పోసేది నువ్వేగా. అందులో నువ్వే కలుపు. ఇది నా పనని మీరు ఎవరితోనూ అనకూడదు మరి. అనను. నా మీద ఒట్టు, సరేనా? నాకు డబ్బులిచ్చిన సంగతి కూడా చెప్పకూడదు. మా అమ్మ మీద ఒట్టు, చెప్పను. నీ పని కానివ్వు. నీ ఐడియా కనుక వర్కౌట్ అయితే నీకు ఇంకో 10 రూపాయలు ఇస్తాను అని సుబ్బలక్ష్మి రాములతో చెప్పింది ఉత్సాహంగా.